మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నేను మీ అందరికి వందనాలు ఎందుకు చెల్లించుకుంటున్నానంటే, ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీ ఇంట్రెస్ట్ బట్టి ఒక మించిన వాళ్ళు చెప్పడానికన్నా మీరు వింటున్నారో లేదో చెప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో రావడానికి ఉంటుంది కదా. అందుకే మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకున్నాను. పీస్ఫుల్గా కూర్చున్నందుకు మీకు అందరికి వందనాలు. మరి సేవకులు కానీ, మరి సహోదరులు కానీ, అలాగే నాకన్నా చిన్నవారు కానీ పెద్దవారు కానీ వివరించే మాటలు నేను వివరించలేను, కానీ నేను అంతా వివరించలేను. మరి నాకు ఇచ్చిన ఈ ధన్యతను, ఈ ఆపర్చునిటీ నేను వినియోగించుకోగలండి. నేను నేర్చుకోవాలి మీకులాగే, నేను మీలాగే ఎదుగుతున్నదాన్ని. కాబట్టి నాకు వచ్చిన రీతిగా నా అనుభవాలు కానీ మీ అనుభవాలు కానీ మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి శ్రద్ధగా వింటారని మనవి. ఓకే, సరే నేను చదువుతాను, మీ చదువుకుని లేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఈ మాట ఇది ఎందుకు చెప్పారంటే, సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు తన తల్లి సిలువ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నిల్చుని ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది కదా. ఎందుకు దుఃఖిస్తూ ఉంటుందని నా ఉద్దేశం అయితే, మీరు కూడా ఆలోచించవచ్చు. నా ఉద్దేశం అయితే మరి వక్తలు అంటే, మరి నేను విన్న దాన్ని బట్టి, చదివిన దాన్ని బట్టి వక్తలు ఉంటారు. వక్తలు అంటే ఏంటి? ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు, మీకు చెప్పే వాళ్ళు ఏమంటారు? బోధకులు అంటారు కదా. బోధకులు కూడా ఎక్కడ నేర్చుకుంటారు? వాళ్ళ ముందు చెప్పే వక్తలు అంటారు వాళ్ళు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను విన్నదాన్ని బట్టి, వాళ్ళు చెప్పింది నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నాను. యేసు ప్రభు వారే తన తల్లికి తన తండ్రికి పెద్ద కుమారుడు అంట. పెద్ద కుమారుడు మనకు తెలిసిందే కదా. ఎందుకంటే మరియమ్మ గారు ప్రదానం చేయడం వెంటనే పరిశుద్ధాత్మతో ఆమె గర్భం దాల్చాడు. అంటే పెద్ద కుమారుడు ఆయనే కదా. సో ఆయన పెద్ద కుమారుడు అన్నమాట. అయితే ఈ బైబిల్ గ్రంథంలో మరి రాయబడలేదు, కానీ కొన్ని పుస్తకాలు అంటే ఏం చెప్తారంటే, యేసు ప్రభు గారికి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికట తన తండ్రి చనిపోయేదాన్ని చెప్తారు. తన తండ్రి చనిపోయినప్పుడు ఇంకా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? కుమారుడు, పెద్ద కుమారుడు కదా. పెద్ద కుమారుడు యేసయ్య. ఎంతటి పుట్టినోళ్ళు ఉంటారు, కానీ మొదటి బాధ్యత ఎవరికి ఉంటుంది? పెద్ద కుమారుడు ఉంటుంది కదా. సో ఆ బాధ్యత ఆయన తీసుకోవాలి. మరి ఆయన సిలువ వేయదన్నప్పుడు ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఎవరు లేరు తీసుకోవడానికి కదా. అప్పుడు ఆయన ఎవరికొకరికి అప్పచెప్పాలా. అప్పుడు ఆయన శిష్యుడు ఉన్నాడంట. శిష్యుడు అని రాయబడింది, కానీ యేసయ్యకి తమ్ముడు అని అంటారు, సహోదరుడు అంటారు. ఆ సహోదరుడికి అప్పచెప్పాడంట. యేసు శిష్యుడే. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఉన్నారండి, మన ఇంట్లో వాళ్ళు మన అందరికి ఒక శాంతి ఏమంటారంటే, ఒక చేతి వేళ్ళన్నీ ఒకలా ఉండవు, ఒక తల్లి పుట్టిన కుమారులందరూ ఒకలా ఉంటారు. ఒక మంచోళ్ళు ఉంటారు, ఒక చెడ్డోళ్ళు ఉంటారు. చెడ్డోళ్ళు అంటే మాట విన్నోళ్ళు, కొంచెం బుద్ధి ఎక్కువ మాట విన్నోళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళకి, ముఖ్యంగా పెద్దవాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా. ఆ బాధ్యత యేసయ్య తీసుకున్నారు. అందరూ ఆయనలోకి తీసుకోవాలని మాత్రం లేదు. ఆయన తమ్ముడింటే మాత్రం తీసుకోవాలని ఉందా? తీసుకోవాలని లేదు కదా. అప్పుడు ఆయన ఆ తల్లిని సహోదరుడు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తారన్నమాట, ఇవమ్మా నిన్ను తమ్ముడికి నేను అప్పచెప్తున్నాను అని చెప్పి ఆ సహోదరుడికి కూడా చెప్తారు, తల్లి బాధ్యత నువ్వు తీసుకో. అంటే ఏముంటదంటే, యేసుక్రీస్తు వారు సేవలోకి వచ్చినప్పటి నుంచి చిన్నతనం నుంచి తన తల్లి దగ్గరే ఉండి పెరిగారు కదా. తల్లిదండ్రులు ఉండి పెరిగారు. అంటే ఇప్పుడు సహజంగా మానవులు పిల్లలు ఎవరి మీద ఆధారపడతారు? ఎవరిని చూసి నేర్చుకుంటారు చెప్పండి? తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు కదా. అంటే ఏంటి నేర్చుకోవడం అంటే? బరువు బాధ్యతలు నేర్చుకుంటారు కదా. అలాగే ఈయన ఎంత దేవుని కుమారుడు అయినప్పటికీ, దేవుని కుమారుడు అంటే ఇప్పుడు మరి నాకు అంతగా తెలియదులేండి, శాస్త్రాలు ఏం చెప్పారు, అన్యులు
శాస్త్రాలు ఏం చెప్తే చెప్పండి. కానీ ఇక్కడ అలా కాదు. ఈయన శరీరధారి పుట్టిన ఈయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఈయన ఒకడు, ముగ్గురులో ఒకడైన ఈయన శరీరధారి పుట్టినా సరే దీని మీద తన తల్లిదండ్రులకి ఆయన ఎంత లోబడ్డాడు అన్నమాట. ప్రతి వాక్యం చెప్తుంది. ఏముంది, నిర్గమకాండ 20 అధ్యాయం ఉంటుంది చూడండి. ఏముంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆయనతో సన్మానించకపోతే ఆయన అడిగారు ఎవరు లేరు. వేసే సన్మానించకపోతే ఆయన అడిగారు ఎవరు లేరు. నీ సన్మానించలేదు, నీ తల్లి కదా నీ తండ్రితో అడిగారు లేదు. కాకపోతే ఆయన భూమి మీద పుట్టాల్సింది కాబట్టి మనందరి గురించి పుట్టాల్సిందే పుట్టాడు. కానీ ఈ వాక్యం చూసారా, ఆజ్ఞల్ని ఖచ్చితంగా ఆయన పాటిస్తున్నారు. అంటే ఈ రాబోయే దినాల్లో జరగాల్సినది ఇప్పుడు ఆయన ముందు మనం చెప్పుకున్నాం. ప్రతి వాక్యం చెప్పుకుంటే అంటే యేసు ఇలా చేశారు కాబట్టి ఇంకో పెద్దవారిని ఇలా సన్మానించారు, ఇంకో దిక్కులేని వారిని ఇలా చూశారు, స్వస్థత లేని వారికి ఇలా స్వస్థత చేశారు, ప్రార్థన చేయమన్నాడు. ఇవన్నీ మన వాక్యాల్లో చూసి మనం అవలంబిస్తున్నాం కదా. ఇది కూడా ఆయన అవలంబించాడంటే మనం ఏ స్థితిలో ఉన్నాం. నిజంగా మన తల్లిదండ్రులకు సన్మానిస్తున్నా. ఈ లోక మర్యాద అనుసరించి చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మీ అందరూ చూస్తుంది. ఒక వయసు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి తల్లిదండ్రులు విడిచిపెడతారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకొని ఎవరు నేను పవిత్రాలని పవిత్రం అనడానికి లేదు. అందరూ కదా, ప్రతి ఒక్కరు నేను ఆ స్థితిలోంచి రాలేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు ఆ వయసు వచ్చినప్పటికీ అంటే యవ్వన స్థితికి వచ్చినప్పటికీ తల్లిదండ్రులని వ్యతిరేకించిన వాళ్ళే వాళ్ళ ఇష్టానుసారంగా సంతోషాలకి సుఖాలకి తల్లిదండ్రులు విడిచిపోయి పెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకొని అలా చేసిన వాళ్ళే కదండి, చేసిన వాళ్ళే కదా. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఆయన ఉన్నవాడు అనివాడు ఆది సంభూతుడు కదా. కాబట్టి ఈ వాక్యం ఇక్కడ ఎందుకు రాయించారంటే ఇలాంటివి జరుగుతాయి కాబట్టి లోకస్తులు ఇలాంటివి అనుసరిస్తారు, ఇలాంటి వాటి కింద వెళ్తారు కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండే నిమిత్తము దేవుడి వాక్యాన్ని రాయించాడు అన్నమాట. ఆజ్ఞలు రాయించాడు మొదట్లోనే మోషే గారి చేత ఆజ్ఞలు రాయించాడు. ఎందుకంటే జనులందరూ అలాగే ఉన్నారు. అంటే మన గురించి ఆయన కాస్తున్నా ముందు నుంచి ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి ఈ తంతు ఇలా జరుగుతుంది కాబట్టి మనం రక్షణ పడ్డాం. సేవకులు మనకు చెప్పామంటే ఏంటి, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు మరి ధన్యులు అన్నాడు. మనం చూడలేసుమా, చూసిన వాళ్ళు యేసుని చూసిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ పొందుతున్న వాళ్ళు యెహోవా దేవుడితో మాట్లాడిన వాళ్ళు మన ముందు తరం అన్నమాట. యేసు రాక ముందు తరం. కానీ వాళ్ళందరూ చూసి కూడా విశ్వసించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం చూడకుండానే విశ్వసిస్తున్నాం కదా, అంటే నమ్ముతున్నాం. మనం మరి ధన్యులు. మనల్ని ఇంకనూ బలపరచడానికి ఏంటి, ఈరోజు సాయిగా రక్షణ పొందింది కదా, అలాంటి రక్షణ మనం పొందుకుని ఈ వాక్యాన్ని బట్టి మనం బలపడడానికి పెద్దలేనటువంటి వారికి తల్లిదండ్రులు అంటే మన కన్నా వాళ్ళే కాదండి, మనకన్నా పెద్దవారు అక్కలు అవ్వచ్చు, తర్వాత తల్లిదండ్రులు అవ్వచ్చు, మిగతా అందరూ ఉంటారు కదా. అందరి గురించి వాళ్ళందరినీ ఇలాగే అంటే చూడండి, ఆయనంటే సిలువుకి అప్పగించబడి ఆ బాధ్యతను అప్పగించాడు. మనకి ఎటువంటి బాధ్యతను అప్పగించాడంటే నీ కుటుంబం గురించి, నీకన్నా పెద్దవాడి గురించి నీ బాధ్యత తీసుకోవాలంటే వాళ్ళ సంకన వేసుకుని అర్థం అని కాదు. ఏంటి వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని తిరగమని ఉంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారు ఉంటారు, వారి గురించి ప్రార్థన చేయాలి. వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. తల్లి అంటే ఒక్క ఆడవిడే కాదు, తల్లి అంటే మన పెంచి పెద్ద చేసినాడు, మనకన్నా పైన ఉన్నవాళ్ళు. పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారు మీరు అందరూ ఏమంటారు, తండ్రిలాగే భావిస్తారు కదా, ప్రతి ఒక్కరు తండ్రిలో భావిస్తారు. ఆయన గురించి కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు, ఆయన కాపుదల ఆ విధంగా అనమాట. ఇప్పుడు యేసయ్య తల్లిని తన సహోదరుడికి అప్పచెప్పాడంటే ఆయన బాధ్యత అది. మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, సిలువలో మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మనకి పెద్దవారైన వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని రక్షణ గురించి ప్రార్థన చేయాలి. ఈ లోక మర్యాదల నుంచి, అంటే ఈ లోక మాలిన్యుల నుంచి
వారిని విడిపించడానికి మనం ప్రార్థన చేయాలి కదా. ఆ బాధ్యత మనకు దేవుడు దయచేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాటలు బట్టి మీ కుటుంబాల గురించి, మీకు తెలిసిన వారి గురించి, మీ చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, మీ పక్కింటి వాళ్ళు ఉంటారు. అంటే నాకు ఈ మధ్యకాలంలోని ఏంటంటే రాక వచ్చేస్తుందంటే కొన్ని వార్తలు వింటా ఉంటాం కదా, రాక వచ్చేస్తుంది, వాళ్ళు సిద్ధపడలేదు, వీళ్ళు సిద్ధపడలేదు, ఎలాగ వీళ్ళు సిద్ధపడాలి, ఎందుకంటే రాకల్లో మనం ఎవరు విడిచిపెట్టకూడదు, శ్రమలను మనం శ్రమల్లో మనం పాలు పంపులు పొందుకోదు. ఎందుకంటే ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు కాదు, మహాశ్రమలు వస్తాయి, మనం అనుభవించలేని శ్రమలు వస్తాయి. సేవకు వివరిస్తూ ఉంటారు కదా, ఎలాంటి శ్రమలను వివరిస్తూ ఉంటారు ఆయన. అలాంటి శ్రమల్లో మనం పాలు పంపులు పొందకూడదు. నేను వెళ్ళిపోతే కాదు, నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు వెళ్ళిపోతే కాదు, నా అక్క చెల్లి ఉంటారు, అన్నములు ఉంటారు, సంఘస్థులు ఉంటారు. ఇది నేను అలా ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. ఏదో ఎలాగైనా సరే ఈ సంఘస్థులు ఎలాగైనా హెచ్చరించారు. మీరు పాస్టర్ గారు ఎప్పుడప్పుడు దెల్లాడుతూ ఉంటారు, మీరు మామూలు వాక్యం చెప్తూ వెళ్ళిపోవడం కాదు, మీరు ప్రకటనగా నుంచి బోధించండి, మరోళ్ళు మామూలుగా వాక్యం గురించి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి బాధ్యత లేదు, ప్రార్థన అనే బాధ్యత లేదు, ఏంటో వాక్యంలో బలంగా ఉండాలి, నేను బలంగా స్థిరపడాలి, అరే నన్ను వాళ్ళు ఇంకోళ్ళని బ్రతికి ఇంకోళ్ళని రక్షించాలి, వాళ్ళు కూడా రక్షణను నడిపించాలన్న బాధ్యత లేదు, మీరు చెప్తారే చెప్పాలని, మీరు చెప్తారే చెప్పాలని పాస్టర్ గారికి దబాడుతూ ఉంటాం. సో అలాంటి బాధ్యత అంటే ఈయన ఏసయ్యడు సహోదరుడికి తల్లి బాధ్యతను అప్పగించారు. మనకున్న బాధ్యత ఏంటంటే మన కుటుంబాల గురించి, మన సంఘస్థుల గురించి, మన ఇరుపరి వారి గురించి మనకు అంటే మనకు తెలుస్తుంది కదా, ఎవరు దేవుని అనుసరించకుండా దేవుని అనుసరించకుండా పాపంలో భయం లేకుండా ఉంటారో వాళ్ళ గురించి ప్రార్థించాల్సిన బాధ్యత మనది. దేవుడు అట్టి బాధ్యతను మనకి ఇచ్చాడు. చాలా వాక్యాలు ఉన్నాయి కానీ నేను అంత టైం తీసుకోవాలనుకోవట్లేదు, మిమ్మల్ని అందరినీ మీరు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. సో ఈ చిన్న మాటలు, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, తల్లి మనం కూడా ఒకరిని రక్షణకు నడిపిస్తున్నామంటే నిజంగా మీరు ఎవరినైనా నడిపిస్తున్నారంటే మీరు కూడా వాళ్ళకి తల్లిదండ్రులే, మీరు నడిపిస్తున్నారని అంటే తల్లిదండ్రులే కదా. సో వాళ్ళ బాధ్యతని, ఇతరుల రక్షణ బాధ్యతను మీరు కూడా తీసుకుని అట్టి రక్షణలోకి నడిపిస్తారని చెప్పి చిన్న మాకు దేవుడిని